ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దూరదృష్టి ఉండే వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇటీవల కాలంలో నేను చూశాను, శివరామకృష్ణయ్య గారు గుంటూరు జిల్లాలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తినిచ్చారు. కృష్ణా జలాలు వాడుకునే హక్కు మనకుంది, రాయలసీమ కరువు ప్రాంతం, దీన్ని ఆదుకోవాలంటే ఒక బ్యాగ్ వేసుకుని కేఎల్ రావు గారు అంతే, శివరామకృష్ణ గారు కూడా అంతే. భార్య భర్త వెళ్ళిపోయి అక్కడే కాపురాలుండి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేశాడు శివరామకృష్ణయ్య. ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురి తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించారంటే అది మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన కూడా ఈ గడ్డపైనే పుట్టాడు, నిమ్మకూరులో పుట్టిన రైతు బిడ్డ. ఇవన్నీ కూడా నాకు ఒక స్ఫూర్తి. నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో 10 నెలలు సంవత్సరంలో కాలువలు కానీ, అప్పుడు మాకు స్ప్రింగ్ ఛానల్స్ ఉండేటివి, ఊట కాలువలు. అందులో నీళ్లు వస్తే పంటలు వేసుకునేవాళ్ళం రాయలసీమలో. ఇంకో పక్క వాగులు వంకలు ఎప్పుడూ పారుతూ ఉండేటివి. ఇటీవల కాలంలో వాగులు అన్ని పారడమే ఆగిపోయినాయి. ఇంకో పక్క భూగర్భ జలాల్ని తోడేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు. ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. దాంతో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. రాయదుర్గ నియోజకవర్గంలో ఎడారిగా మారిపోతుందంటే నేను ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టిన వ్యక్తిని నేనే. అనంతపూర్ జిల్లాకి వెళితే నన్ను ప్రతి ఒక్కసారి పోయినప్పుడు 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తున్నాం, 2 సంవత్సరాలే పంట వస్తుంది, 1 సంవత్సరమే పంట వస్తుంది, నష్టపోతున్నాం. కనీసం విత్తనాల ఖర్చుకు డబ్బులు ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీని ప్రారంభించాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి.
ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లో కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం హైటెక్ సిటీ కట్టాను. నేను హైటెక్ సిటీ కడితే అపోజిషన్ పార్టీస్ అడ్డుపడిపోయారు. జరగకూడదన్నారు, ఇది దండగా అన్నారు, దీనివల్ల అభివృద్ధి కాదన్నారు. కానీ నేను ఇనుంటే నేను చేసేవాడిని కాదు, ధైర్యంగా ముందుకు పోయాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం స్టేట్ తెలంగాణ అయితే బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ, వాజ్పేయి గారు సహకరించిన విధానం. ఈరోజు కూడా మీరు చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది.
ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, చర్చ కూడా చేయాలి. ఈ దేశంలో ఒక సమస్య ఉంది, ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. మంచిని మీరు మాట్లాడరు. ఏదైనా ఒక చిన్న పని కాకపోతే మాత్రం తిట్టడం మొదలు పెడతారు. 10 పనులు చేసి 11వ పని కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా విమర్శించే పరిస్థితి వస్తారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా వెళుతుంది. కరువు జిల్లా అనంతపూర్ జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్ళాను. ఒక సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేసి ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి శివరామకృష్ణయ్యని. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్ళీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీస్ రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి.
సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 1924 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14-19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19-24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపించడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈరోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను. 137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి 89% పనులు పూర్తి చేశాం, అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందేవాళ్ళు ఆనందంగా ఉంటారు, భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో 2nd లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈరోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్నా, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు, కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి ఇమ్మీడియట్గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 26కి ప్రారంభిస్తాం. ప్రారంభించే తేదీ కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇప్పుడు చేసి 1 ఇయర్లో పూర్తి చేసే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో